రీసెంట్ గా ట్రంప్ ఒక కొత్త H1B రూల్ ని తీసుకుని వచ్చారు. ఆ రూల్ ఏంటి, ట్రంప్ ఆ రూల్ ని ఎందుకని తీసుకుని వచ్చారు, దానివల్ల అమెరికాకి వచ్చే లాభాలేంటి నష్టాలేంటి, ఇండియాకి వచ్చే లాభాలేంటి నష్టాలేంటి అనే వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇతర దేశాల వాళ్ళు అమెరికాకి వెళ్లాలంటే వీసా ఉండాలి. అలా ఇతర దేశాల వాళ్ళు అమెరికాకి వెళ్ళడానికి చాలా రకాల వీసాలు ఉన్నాయి. అందులో H1B వీసా అని ఒకటి ఉంది. అమెరికాలో ఉన్న కంపెనీస్ కి కొన్నిసార్లు తమకి కావాల్సిన స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ అమెరికాలో దొరకరు, వేరే దేశాల నుంచి రప్పించుకోవాలి. అలా స్పెషల్ స్కిల్స్ ఉన్న మనుషుల్ని వేరే దేశాల నుంచి అమెరికాకి రప్పించుకోవడానికి అమెరికా ఒక వీసా సిస్టమ్ ని పెట్టింది. దాని పేరే H1B వీసా. ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఆఫీస్ అమెరికాలో ఉందనుకోండి. ఇప్పుడు ఆ కంపెనీకి ఒక ఎంప్లాయీ అవసరం పడింది. ఇప్పుడు వాళ్ళు ఆ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలి. కానీ వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఉన్న ఎంప్లాయీ అమెరికాలో దొరకడం లేదు. ఇండియాలో అయితే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఉన్న మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఆ కంపెనీ ఇండియాలో ఉన్న అతన్ని అమెరికాకి రప్పించుకొని తమ ఆఫీస్ లో పని చేయించుకోవాలి. అలాంటప్పుడు ఆ కంపెనీ అతనికి H1B వీసా ప్రొవైడ్ చేసి అమెరికాకి రప్పించుకోవాలి. కంపెనీ అనేది డైరెక్ట్ గా H1B వీసా ఇవ్వలేదు. ముందు ఆ కంపెనీ అమెరికన్ గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏమనంటే, మాకు కావలసిన స్కిల్ ఉన్న ఎంప్లాయ్ అమెరికాలో దొరకడం లేదు, వేరే దేశం నుంచి తెచ్చుకోవాలి, సో H1B వీసా ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక కంపెనీ అనేది ఎంతమందినైనా వేరే దేశం నుంచి రప్పించుకోవచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకోవాలి. అది కూడా ప్రతి రకమైన జాబ్ కి అప్లికేషన్ పెట్టుకోకూడదు. కొన్ని స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, వాటిని స్టెమ్ ఫీల్డ్స్ అని అంటారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అని అర్థం. ఆ ఫీల్డ్స్ లో స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇలా ప్రతి సంవత్సరం అమెరికాలో ఉన్న చాలా కంపెనీస్ H1B వీసాకి అమెరికన్ గవర్నమెంట్ దగ్గర అప్లై చేసుకుంటాయి. ఒక్క 2024 ఇయర్ లోనే దాదాపు 4,70,000 H1B వీసా అప్లికేషన్స్ కంపెనీస్ నుంచి వచ్చాయి. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఎన్ని పడితే అన్ని H1B వీసాలు ఇవ్వదు. సంవత్సరానికి కేవలం 85,000 H1B వీసాలు మాత్రమే ఇస్తుంది. అది కూడా లాటరీ ద్వారా ఇస్తారు. అంటే అప్లై చేసుకున్న ప్రతి అప్లికేషన్ కి వీసా రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. వన్స్ H1B వీసా వస్తే 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు H1B వీసాతో అమెరికాకి వచ్చిన ఎంప్లాయ్ అమెరికాలో ఉండవచ్చు. ఇప్పుడు ట్రంప్ ఒక కొత్త రూల్ ని తీసుకుని వచ్చారు. ఇక నుంచి అమెరికాలో ఉన్న ఏదైనా కంపెనీ H1B వీసా మీద వేరే దేశం నుంచి ఎంప్లాయ్ ని తెచ్చుకోవాలంటే $1 lakh అమెరికన్ గవర్నమెంట్ కి పే చేయాలి. అంటే దాదాపు 90 లక్షల రూపాయలు పే చేయాలి. ఈ పేమెంట్ అనేది 3 సంవత్సరాలకి కలిపి $1 lakh కట్టాలి. సంవత్సరానికి ఒకసారి కాదు. అంటే ఒక H1B వీసాకి $1 lakh కట్టాలి. అంటే సంవత్సరానికి 30 లక్షల రూపాయల ఖర్చు కంపెనీ మీద పడుతుంది. ఒక కంపెనీ ఎంత మందిని తీసుకొచ్చుకోవాలనుకుంటే అన్ని 90 లక్షలు పే చేయాలి. అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంపెనీ H1B వీసా మీద 10 మంది ఎంప్లాయీస్ ని తీసుకొచ్చుకోవాలని అనుకుందనుకోండి, అప్పుడు ఆ కంపెనీ 9 కోట్ల రూపాయలు అమెరికన్ గవర్నమెంట్ కి పే చేయాలి. ఈ రూల్ రాకముందు అయితే జస్ట్ ఒక H1B వీసాకి $1,500 పే చేస్తే చాలు. అంటే దాదాపు 1,80,000 రూపాయలు పే చేస్తే చాలు. అంటే ఇప్పుడు ప్రైస్ చాలా పెరిగింది. ఈ రూల్ సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వచ్చింది. ఈ రూల్ కేవలం కొత్తగా H1B వీసా అప్లై చేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళు 3 years తర్వాత రెన్యువల్ చేసుకోవాలి లేదా ఎక్స్టెండ్ చేసుకోవాలి. అలా రెన్యువల్ లేదా ఎక్స్టెండ్ చేసుకునే వాళ్ళకి ఈ రూల్ వర్తించదు. వాళ్ళు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ H1B వీసా మీద అమెరికాలో ఉంటున్న వాళ్ళు సేఫ్ గా ఉండవచ్చు. సెప్టెంబర్ 21 తర్వాత కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. అసలు ట్రంప్ ఎందుకని ఈ రూల్ ని తీసుకుని వచ్చారు? మెయిన్ రీజన్ ఏంటంటే H1B వీసాని కొన్ని కంపెనీస్ మిస్యూజ్ చేస్తున్నాయి. ఫర్ సపోజ్ అమెరికాలో ఉన్న ఏదైనా కంపెనీ ఒక జాబ్ రోల్ కోసం ఒక ఎంప్లాయ్ ని రిక్రూట్ చేసుకోవాలని అనుకుంది. ఆన్లైన్ లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది. ఇంటర్వ్యూలో ఒక అమెరికన్, ఒక ఇండియన్ అటెండ్ అయ్యారు. అమెరికన్ ఏమో ఆ జాబ్ కి $2 lakh per annum శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇండియన్ ఏమో $1 lakh per annum శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఇండియన్ నే రిక్రూట్ చేసుకుంటుంది. ఎందుకంటే తక్కువ శాలరీకే సేమ్ క్వాలిటీ వర్క్ చేసే ఎంప్లాయ్ అవైలబుల్ గా ఉన్నాడు గనుక. అప్పుడు ఆ కంపెనీ H1B వీసా మీద ఇండియన్ ని అమెరికాకి రప్పించుకుని జాబ్ చేయించుకుంటుంది. కంపెనీకి కావాల్సిన స్కిల్ ఉన్న ఎంప్లాయ్ అమెరికాలో ఉన్నప్పటికీ తక్కువ ఖర్చు అవ్వడం కోసం ఇండియన్ ని రిక్రూట్ చేసుకుంది. ఈ విధంగా చాలా కంపెనీస్ H1B వీసాని మిస్యూజ్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ తమ కంపెనీలో ఉన్న అమెరికన్ ఎంప్లాయీస్ ని రిమూవ్ చేసి H1B వీసా మీద వేరే దేశాల నుంచి ఎంప్లాయీస్ ని తెచ్చుకొని తక్కువ శాలరీస్ కే పని చేయించుకుంటున్నాయి. దానివల్ల అమెరికన్స్ కి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది. అందుకోసమే ట్రంప్ కొత్త రూల్ ని తీసుకుని వచ్చారు. ఈ కొత్త రూల్ వల్ల ఏమవుతుందంటే ఇక నుంచి వేరే దేశాల నుంచి ఎంప్లాయీస్ ని H1B వీసా ఇచ్చి తీసుకొచ్చుకోవడానికి అయ్యే ఖర్చు కంటే
అమెరికన్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఇక మాక్సిమం కంపెనీస్ అనేవి అంత డబ్బు ఖర్చు పెట్టి H1B వీసాకి అప్లై చేయవు గనుక అమెరికన్స్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందుకోసమే ట్రంప్ ఈ కొత్త రూల్ ని తీసుకొని వచ్చారు. ఈ రూల్ వల్ల ఇండియాకి వచ్చే నష్టాలేంటి? ప్రతి సంవత్సరం అమెరికా ఇచ్చే 85,000 H1B వీసాస్ లో 64,000 వీసాస్ ఇండియన్స్ కే వస్తున్నాయి. అంటే దాదాపు 70% వీసాలు ఇండియన్స్ కే వస్తున్నాయి. అంటే ప్రతి సంవత్సరం H1B వీసా మీద 64,000 మంది ఇండియన్స్ అమెరికాకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్లి ఇండియాకి డబ్బులు పంపుతుంటారు. ఇప్పుడు అలా కొత్తగా అమెరికాకి ఎక్కువ మంది వెళ్ళలేరు. దానివల్ల అమెరికా నుంచి ఇండియాకి వచ్చే డాలర్స్ తక్కువ అవుతాయి. ప్రస్తుతం USA లో 6 లక్షల మంది H1B వీసా మీద నివసిస్తున్నారు. వాళ్ళల్లో 4 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ మీద కూడా ఏదైనా కొత్త రూల్ పెడితే వాళ్ళు కూడా తిరిగి రిటర్న్ రావాల్సి ఉంటుంది. అంతమందికి జాబ్స్ పోయి ఇండియాకి తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ ఎకానమీ మీద కొంచెం భారం పడుతుంది. ఒక్కసారి ఈ గ్రాఫ్ ని గాని చూసుకుంటే H1B వీసా మీద ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకునే కంపెనీస్ ఇవే. వీటిలో ఇండియన్ కంపెనీస్ అయిన TCS, ఇన్ఫోసిస్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీస్ అమెరికాలో ఏం చేస్తాయంటే తక్కువ ప్రైస్ కే IT సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఎలా అంటే H1B వీసా మీద ఇండియన్స్ ని రిక్రూట్ చేసుకోవడం వల్ల ఇక నుంచి తక్కువ సాలరీస్ కే వర్క్ చేసే ఇండియన్ ఎంప్లాయీస్ ని ఆ కంపెనీస్ కొత్తగా రిక్రూట్ చేసుకోలేవు. దానివల్ల ఆ కంపెనీస్ ఎక్కువ ప్రైస్ పెట్టి అమెరికన్స్ ని రిక్రూట్ చేసుకోవాలి. అలా చేస్తే కంపెనీలకి ఖర్చులు పెరుగుతాయి, లాభాలు తగ్గుతాయి. సో ట్రంప్ పెట్టిన కొత్త రూల్ వల్ల ఇండియాకి ఈ విధంగా నష్టాలు ఉంటాయి. దీనివల్ల ఇండియాకి వచ్చే లాభాలు ఏంటి? ఈ రూల్ వల్ల అమెరికాలో ఉన్న కంపెనీస్ కి ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ గా ఇండియాకి వచ్చి తమ ఆఫీసెస్ ఓపెన్ చేసుకుని ఇండియన్స్ ని రిక్రూట్ చేసుకుని తమకు కావలసిన పని చేయించుకుంటాయి. దానివల్ల ఇండియాలో ఉన్న కంపెనీస్ సంఖ్య పెరుగుతుంది. కొత్తగా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇండియాలో ఆఫీసులు ఓపెన్ చేయలేని అమెరికన్ కంపెనీస్ ఇక్కడ ఉన్న కంపెనీస్ కి ఎక్కువ కాంట్రాక్ట్లు ఇస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఈ విధంగా ట్రంప్ పెట్టిన కొత్త రూల్ వల్ల ఇండియాకి లాభాలు ఉంటాయి. ఈ రూల్ వల్ల అమెరికాకు వచ్చే లాభాలు ఏంటి? అమెరికన్స్ కి జాబ్స్ వస్తాయి. అమెరికన్స్ కి జాబ్స్ వస్తే అమెరికన్ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఈ రూల్ వల్ల అమెరికాకు వచ్చే నష్టాలు ఏంటి? ఇక నుంచి అమెరికాలో ఉన్న కంపెనీస్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాలి. ఒకప్పుడు $1,00,000 కి వర్క్ చేసే ఎంప్లాయీని ఇప్పుడు $2,00,000 ఖర్చు పెట్టి రిక్రూట్ చేసుకోవాలి. దానివల్ల కంపెనీకి ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల కంపెనీకి వచ్చే లాభాలు తగ్గుతాయి. కొన్ని కంపెనీస్ అయితే అంత ఖర్చులు భరించలేక మూతపడే అవకాశం కూడా ఉంది. ఇంకొక నష్టం ఏంటంటే ఇన్ని రోజులు జెన్యూన్ గా H1B వీసా మీద ఎంప్లాయీస్ ని తెచ్చుకునే కంపెనీలు ఇక నుంచి తీసుకుని రాలేవు. అంటే కంపెనీకి కావాల్సిన స్కిల్ నిజంగానే అమెరికన్స్ దగ్గర లేకపోతే వేరే దేశాల నుంచి H1B వీసా మీద ఎంప్లాయీస్ ని తెచ్చుకోవడం కష్టం అవుతుంది. దానివల్ల అమెరికన్ కంపెనీస్ దగ్గర ఉన్న క్వాలిటీ తగ్గిపోతుంది. ఇక నుంచి కొత్తగా H1B వీసా మీద ఎవరు రారు. దానివల్ల అమెరికాలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది. రెంట్స్ కి ఇల్లులు తీసుకోవడానికి ఎవరు ఉండరు. కొత్తగా ఎవరు ఇల్లులు కొనరు. అలాగే అమెరికాలో కార్స్ కి ఉన్న డిమాండ్ తగ్గిపోతుంది. సో ఈ కొత్త రూల్ వల్ల అమెరికాకి ఈ విధంగా నష్టాలు ఉంటాయి. ట్రంప్ పెట్టిన కొత్త రూల్ మరీ కఠినంగా ఉంది. అసలు ఇలా కాకుండా H1B వీసా మిస్యూజ్ అవ్వకూడదంటే ఏం చేయాలంటే H1B వీసా మీద రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్ కి ఎక్కువ శాలరీ ఇచ్చేలా రూల్ పెట్టాలి. ఫర్ సపోజ్ H1B వీసా హోల్డర్స్ కి $2.5 lakh per annum మినిమం శాలరీ ఇవ్వాలని రూల్ పెడితే అప్పుడు ఆ శాలరీకి అమెరికన్స్ నే కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి. ఏ స్కిల్ అయితే అమెరికన్స్ దగ్గర ఉండదో అలాంటప్పుడు మాత్రమే ఇండియన్స్ ని రిక్రూట్ చేసుకుంటాయి. ఇలా చేస్తే H1B వీసా మిస్యూజ్ అవ్వకుండా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ట్రంప్ ఇప్పుడు పెట్టిన కొత్త రూల్ వల్ల ఇండియన్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా పడింది. ట్రంప్ ఇలా రోజుకొక కొత్త రూల్ ని తీసుకుని వస్తున్నారు ప్రపంచ దేశాలని ఇబ్బంది పెట్టడానికి. ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికాతో స్నేహం చేయాలని అనుకునేవి. ఇప్పుడు మాత్రం అమెరికాతో స్నేహం చేస్తే ఏ క్షణం ఏమవుతుందో అనే స్టేజ్ కి ట్రంప్ తీసుకుని వచ్చారు. ఏ దేశమైనా మాట వినకపోతే టారిఫ్స్ తో బెదిరిస్తున్నారు. అసలు ఏ దేశమైనా సరే టూ మచ్ పవర్ఫుల్ అయితే ఇలానే ఉంటుంది. సో ప్రపంచ దేశాలని ట్రంప్ కంట్రోల్ చేయడం కాదు, ఇక నుంచి అన్ని దేశాలు కలిసి ట్రంప్ ని కంట్రోల్ చేయాలి. అమెరికాకి ఉన్న టూ మచ్ ఆఫ్ పవర్ ని తగ్గించాలి. అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ట్రంప్ గెలుస్తాడా అని అందరూ అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ట్రంప్ పదవి కాలం అయిపోతుందని ప్రపంచ దేశాలు వెయిట్ చేస్తున్నాయి. సో ట్రంప్ పదవి కాలం అయిపోయేంత వరకు ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు అమెరికాతో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న విషయం, ప్రస్తుతం ఇండియాలో స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉంది. ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్
వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.